హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం జేఎన్టీయూ అనంతపురం అఫిలియేటెడ్ కాలేజెస్లోని సిలబస్ అంతా డిస్కస్ చేస్తూ వస్తున్నాం. చాప్టర్ 4 అనేది మనం ప్రజెంట్ చెప్పుకుంటున్నాము. చాప్టర్ 4లో ఆల్రెడీ 2 పార్ట్స్ అనేవి చేశాను. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అందిస్తాను. తప్పకుండా అవి కూడా వాచ్ చేయండి. ఫస్ట్ పార్ట్లో బేసిక్స్ చెప్పాను. సెకండ్ పార్ట్లో కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పాను. ఇవాళ మనం డైరెక్షనల్ డెరివేటివ్స్ అలాగే డైవర్జెన్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ గా డైరెక్షనల్ డెరివేటివ్స్ అంటే ఏంటో చూద్దాం. ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ phi at a point p x, y, z in the direction of a unit vector e bar is equals to e bar dot grad f. ఏం లేదు ఫ్రెండ్స్, ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ f phi at a point x, y, z in the direction of e bar. e bar యొక్క డైరెక్షన్ లో phi యొక్క డైరెక్షనల్ డెరివేటివ్ ఏంటి at the point p x, y, z equals to e bar dot del f. ఓకేనా ఫ్రెండ్స్? నోట్ పాయింట్స్ చూడండి. ద గ్రేడియంట్ వాల్యూ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎ phi at a point p equals to grad f at that point. Gradient value of the directional derivative of a phi అంటే p equals to mod of grad f. Okay friends, let n1 and n2 be the two normals to the surface f. Then the angle between the normals is given as cos theta equals to n1 bar dot n2 bar by mod n1 bar into mod n2 bar. Theta equals to cos inverse of n1 bar dot n2 bar by mod n1 bar dot into mod n2 bar. ఓకే ఫ్రెండ్స్, ఈ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఊరికనే మీకు ఎప్పుడైనా డెఫినేషన్స్ 2 మార్క్స్ అడుగుతారు కాబట్టి ఇది చూపిస్తున్నాను. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ డెఫినేషన్స్ అన్నీ ఒకసారి చదువుకోండి. అప్పుడు ఎగ్జామ్లో ఏమైనా 2 మార్క్స్లో వాటి డెఫినేషన్స్ ఏమైనా ఇచ్చాడంటే మీరు ఈజీగా రాయగలరు. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ చూద్దాం. డైరెక్షనల్ డెరివేటివ్కి సంబంధించి ఫస్ట్ ప్రాబ్లం ఫ్రెండ్స్. Find the directional derivative of f equals to xy plus yz plus zx in the direction of vector I bar plus 2j bar plus 2k bar at point 1, 2, 0. ఫ్రెండ్స్, డెఫినేషన్లో వాడు ఏం చెప్తున్నాడంటే of a point p at a point p x, y, z in the direction of a unit vector e bar అంటున్నాడు. యూనిట్ వెక్టర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు ఫర్ సపోజ్ p బార్ ఉందనుకోండి, p బార్ యూనిట్ వెక్టర్గా మార్చాలంటే p బార్ బై మాడ్ p బార్, అంతేగా? సో చూద్దాం ఫ్రెండ్స్ ప్రాబ్లం అనేది. ఫ్రెండ్స్, మనకి ఫార్ములా అనేది తెలుసు కదా. నెక్స్ట్ ఈ వెక్టర్ని మనం ఏం చేయాలంటే యూనిట్ వెక్టర్గా కన్వర్ట్ చేయాలి. సో I bar plus 2j bar plus 2k bar by root over 4 plus 4 plus 1 that equals to I bar plus 2j bar plus 2k bar by root 9 that equals to I bar plus 2j bar plus 2k bar by 3. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బార్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ గ్రాడ్ ఎఫ్ అనేది కనుక్కుందాం. గ్రాడ్ ఎఫ్ అంటే డెల్ ఎఫ్. డెల్ అంటే I ఇంటూ దో బై దో ఎక్స్ ప్లస్ జే ఇంటూ దో బై దో వై ప్లస్ కే ఇంటూ దో బై దో జెడ్ ఇంటూ ఎఫ్. ఎఫ్ అంటే XY ప్లస్ YZ ప్లస్ ZX. ఓకే, డెల్ ఎఫ్ ఈక్వల్స్ టు I ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ ఎఫ్. I ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ XY అంటే Y ప్లస్ Z ప్లస్ J ఇంటూ X ప్లస్ Y, X ప్లస్ Z. ఓకేనా? నెక్స్ట్ K ఇంటూ దో బై దో జెడ్ ఆఫ్ ఇది 0, ఇది Y ప్లస్ X. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? I ఇంటూ Y ప్లస్ Z ప్లస్ J ఇంటూ X ప్లస్ Z ప్లస్ K ఇంటూ Y ప్లస్ X. డెల్ ఫై ఎట్ ద పాయింట్, వాడు పాయింట్ ఇచ్చాడు కదా ఫ్రెండ్స్, 1, 2, 0 అంటున్నాడు.
సో x ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు 2, z ఈక్వల్స్ టు 0. సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ j ఇంటూ 1 ప్లస్ k ఇంటూ 3. సో మనకి గ్రాడ్ ఎఫ్ తెలుసు, అలాగే ఈ బార్ కూడా తెలుసు. సో డైరెక్షనల్ డెరివేటివ్ ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ గ్రాడ్ ఎఫ్. సో డాట్ ప్రోడక్ట్ చేద్దాం. I bar plus 2j bar plus 2k bar by 3 ఇంటూ గ్రాడ్ ఎఫ్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ మనకి 2i bar plus j bar plus 3k bar. సో 1/3 బయట రాసేయండి. 2 plus 2 plus 6, 6 7 8 9 10. సో 10/3. సో సొల్యూషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలిసింది కదా ఫ్రెండ్స్. ఏం లేదు, డైరెక్షనల్ డెరివేటివ్ ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ గ్రాడ్ ఎఫ్. ఈ ఫార్ములా అనేది మీరు గుర్తుపెట్టుకుంటే డైరెక్షనల్ డెరివేటివ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఈజీగా చేసేయచ్చు. వాడు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ అన్నాడు, మనం దాన్ని యూనిట్ వెక్టార్లోకి మార్చుకోవాలి. యూనిట్ వెక్టార్లోకి మార్చుకోవాలంటే దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే సరిపోతుంది. గ్రాడ్ ఎఫ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నా ప్రీవియస్ పార్ట్స్లో చెప్పాను. సో డెల్ ఎఫ్. సో ఇలా క్యాలిక్యులేట్ చేసి ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేసేసామంటే ఐ బార్ డాట్ ఐ బార్ అనేది 1 కాబట్టి 2 ఇంటూ 1 2 ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 3 ఇంటూ 2 6 6 ప్లస్ 2 ప్లస్ 2 అంటే 8 8 ప్లస్ 2 10. బయట 3 ఉంది కాబట్టి 10/3. ఇది మీ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్ సెకండ్ క్వశ్చన్ అనేది చూడండి. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ f ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ 2z స్క్వేర్ at the point P 1, 2, 3 in the direction of the line PQ where Q equals to 5, 0, 4. ఇక్కడ మనకి వెక్టార్ అనేది డైరెక్ట్గా ఇవ్వలేదు ఫ్రెండ్స్. PQ అనేది వెక్టార్ అంటున్నాడు. PQ అనేది వెక్టార్ అయినప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, OQ బార్ మైనస్ OP బార్గా రాసుకోవచ్చు కదా. సో OQ మైనస్ OP. సో 5 మైనస్ 1 4i బార్, 0 మైనస్ 2 మైనస్ 2j బార్ ప్లస్ 4 మైనస్ 3 1 ప్లస్ k బార్. సో PQ బార్ అనేది మనకు వచ్చేసింది. మనం ఏం చేయాలంటే ఈ వెక్టర్ని యూనిట్ వెక్టర్లోకి మార్చుకోవాలి. PQ బార్ బై mod PQ బార్. సో PQ బార్ 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్ బై రూట్ ఓవర్ 16 ప్లస్ 4 ప్లస్ 1 that equals to 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్ బై రూట్ 21. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బార్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ గ్రాడ్ ఎఫ్ అనేది కనుక్కుందాం. ఎఫ్ అంటే ఎఫ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2z స్క్వేర్, అదే వాడు ఇచ్చింది. నెక్స్ట్ గ్రాడ్ ఎఫ్ అనేది కనుక్కుందాం. గ్రాడ్ ఎఫ్ ఈక్వల్స్ టు dou by dou x plus t into dou by dou y plus k into dou by dou z of f. ఓకేనా, dou by dou x of x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ 2z స్క్వేర్ అంటే 2xi బార్ ప్లస్ j ఇంటూ మైనస్ 2y j బార్ ప్లస్ k ఇంటూ 4z. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మనం నీట్గా రాసుకుందాం. 2xi బార్ మైనస్ 2yj బార్ ప్లస్ 4zk బార్. వాడు ఏమంటున్నాడు, ఎట్ ద పాయింట్ P అంటున్నాడు. అంటే x ఈక్వల్స్ 1, y ఈక్వల్స్ 2, z ఈక్వల్స్ 3. దీన్ని తీసుకెళ్ళి మనం వీటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు 2 ఇంటూ 1 2i బార్ మైనస్ 4j బార్ ప్లస్ 12k బార్. సో గ్రాడ్ ఎఫ్ అనేది మనకు వచ్చేసింది. అలాగే ఈ బార్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసేసాం. సో ఫ్రెండ్స్ చూడండి, డైరెక్షనల్ డెరివేటివ్ ఈక్వల్స్ ఈ బార్ డాట్ గ్రాడ్ ఎఫ్ కదా ఫార్ములా. సో 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్ బై రూట్ 21 ఇంటూ 2i బార్ మైనస్ 4j బార్ ప్లస్ 12k బార్. ఓకేనా, సో 1 బై రూట్ 21 అనేది బయట రాసేయండి. 4 ఇంటూ 2 8
8 plus 8 plus 12, 16 plus 12, 28 by root 21 అనేది మీ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? థర్డ్ క్వశ్చన్ అనేది చూడండి. ఇది ఒక మోడల్ అనుకోండి, సపరేట్ మోడల్. ప్రీవియస్ చూసిన ప్రాబ్లమ్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్ x² plus y² plus z² minus 9 equals to 0 and x² plus y² minus z minus 3 equals to 0 at the point 2, minus 1, 2. యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్ అంటున్నాడు. సో మనం ఏం చేద్దామంటే ఈ సర్ఫేస్కి నార్మల్ కనుక్కుందాం, అలాగే ఈ సర్ఫేస్కి నార్మల్ కనుక్కుందాం. వీటి మధ్య యాంగిల్ అనేది ఎంత ఉందో చూద్దాం. ఎందుకంటే మనకి ఫార్ములా తెలుసు, cos theta equals to n1 bar dot n2 bar by mod n1 bar into mod n2 bar. రాస్తాను. సో మీరు n1 బార్ అనేది కనుక్కోండి. n1 బార్ ఈక్వల్స్ టు del phi1. సో I ఇంటూ దో బై దో ఎక్స్ అంటే 2x ప్లస్ a ఇంటూ దో బై అంటే 2y ప్లస్ k ఇంటూ దో బై దో జెడ్ అంటే 2z. ఇప్పుడు పాయింట్ కూడా ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయండి. I ఇంటూ 4 ప్లస్ j ఇంటూ -2 ప్లస్ k ఇంటూ 4. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ n2 అనేది కనుక్కోండి. n2 బార్ ఈక్వల్స్ టు del phi2. del phi2 అంటే I ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ x² 2x ప్లస్ j ఇంటూ దో బై ఆఫ్ 2y y² అంటే 2y ప్లస్ k ఇంటూ దో బై దో జెడ్ ఆఫ్ z -1. ఓకేనా? పాయింట్ కూడా ఇచ్చేసాడు కాబట్టి 4i బార్ మైనస్ 2j బార్ మైనస్ ఇక్కడ జెడ్కి మనం ఏం సబ్స్టిట్యూట్ చేయలేము, మైనస్ k బార్ అలాగే ఉంచండి. ఎందుకంటే జెడ్ అనేది మనకి రాలేదు, -1 అనేది వచ్చింది కాబట్టి ఇంకా అలాగే ఉంచేయండి. సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే cos theta equals to n1 bar dot n2 bar by mod n1 bar mod into mod n2 bar. సో cos theta equals to డైరెక్ట్గా మనం మల్టిప్లై చేద్దాం. 4 into 4 16, 16 plus 4 20, 20 minus 4 16. సో n1 bar dot n2 bar వాల్యూ 16. అలాగే రూట్ ఆఫ్ 16 plus 4, 16 plus 16 32, 32 plus 4 36 అంటే రూట్ 36 వాల్యూ 6 అంటే mod n1 బార్ వాల్యూ 6. నెక్స్ట్ mod n2 బార్ 16 plus 4 20, 21 plus 1 21, 2 3s 2 8s. cos theta equals to 8 by 3 root 21. Theta equals to cos inverse of 8 by 3 root 21. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది నేను మీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ డీటెయిల్గా కావాలనుకున్నా చెప్తాను, ఒకసారి వినండి. n1 బార్ డాట్ n2 బార్ అన్నాడు. n1 బార్ ఎంత వచ్చింది? 4i బార్ ప్లస్ మైనస్ 2j బార్ ప్లస్ 4k బార్. ఓకేనా? డాట్ n2 బార్ 4i బార్ మైనస్ 2j బార్ మైనస్ k బార్. ఓకేనా? దీని మ్యాగ్నిట్యూడ్ అనేది √16 ప్లస్ 4 ప్లస్ 16 అంటే √36, దట్ ఈక్వల్స్ టు 6. ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది 16 ప్లస్ 4 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 21. మనం డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు i బార్ డాట్ i బార్ అనేది 1 కాబట్టి 16 ప్లస్ 4 ప్లస్ 4 16 ప్లస్ 4 20, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, సో ఇక్కడ -4. 20 ప్లస్ 16 ప్లస్ 4 20, 20 minus 4 16. సో 16 by 6 into √21. 2 3s 2 8s క్యాన్సిల్ పోయింది. సో థీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 8 by 3 √21. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఇస్తే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీ డౌట్ రెక్టిఫై చేయడానికి 100% ట్రై చేస్తాం. ఫ్రెండ్స్, మనం డైరెక్షనల్ డెరివేటివ్కి సంబంధించి లాస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం.
find the values of a and b so that surfaces ax square minus byz equals to a plus 2 into x and 4xy plus z cube may intersect orthogonally at the point 1, minus 1, 2 అంటున్నాడు. అంటే ఈ రెండు సర్ఫేసెస్ ఆర్థోగనల్ గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటున్నాడు. అంటే దాని డాట్ అంటే ఆర్థోగనల్ అంటే మనకు తెలుసు 90 degrees. సో డాట్ ప్రోడక్ట్ అనేది 0 అయిపోతుంది. ఎందుకంటే cos θ ఉంటుంది కదా, cos 90 అనేది 0. సో డాట్ ప్రోడక్ట్ అనేది 0. మనం ఏం చేస్తామంటే ఈ సర్ఫేస్ కి నార్మల్ అనేది ఫైండ్ అవుట్ చేసి, అలాగే ఈ సర్ఫేస్ కి నార్మల్ అనేది ఫైండ్ అవుట్ చేసి డెల్ ఎఫ్ అనేది యూస్ చేసి ఈ రెండింటికి నార్మల్స్ కలుపుకొని వాటి డాట్ ప్రోడక్ట్ కి కనుక ఈక్వల్ చేసినట్లయితే మనకి ఏ అండ్ బి వాల్యూస్ వస్తాయి. సో ప్రాబ్లం చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ax square minus byz equals to a plus 2 into x. సో ax square minus byz equals to a plus 2 into x ఇచ్చాడు కాబట్టి ax square minus of a plus 2 into x minus byz equals to 0. వాడు మేము ఇంటర్సెక్ట్ ఆర్థోగనల్లీ అట్ ద పాయింట్ 1, minus 1, 2 అంటున్నాడు క్వశ్చన్ లో. అంటే ఈ పాయింట్ అనేది ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి ఫ్రెండ్స్. 1, minus 1, 2. సో మీరేం చేస్తారంటే ఈ పాయింట్ ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ లో రాయండి ఫ్రెండ్స్. a ఇంటూ 1 స్క్వేర్ మైనస్ a ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ b ఇంటూ మైనస్ 1 ఇంటూ 2 ఈక్వల్స్ టు 0. సో a మైనస్ 2 ప్లస్ 2b ఈక్వల్స్ టు 0. సో 2b ఈక్వల్స్ టు 2, b ఈక్వల్స్ టు 1. b వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇందాక మీకు క్వశ్చన్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది ఈ సర్ఫేస్ కి నార్మల్ అనేది కనుక్కొని దాని డాట్ ప్రొడక్ట్ అనేది 0 చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ కి నార్మల్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. del phi1 ఈక్వల్స్ టు i ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ ax స్క్వేర్ అంటే 2ax మైనస్ a ప్లస్ 2, ఓకేనా, ప్లస్ j ఇంటూ మైనస్ bz, ఓకే, ప్లస్ k ఇంటూ మైనస్ by. నెక్స్ట్ del phi2 అనేది కనుక్కుందాం ఫ్రెండ్స్. del phi2 అంటే i ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ 4xy అంటే 4y, నెక్స్ట్ ప్లస్ j ఇంటూ దో బై ఆఫ్ f కాబట్టి 4x ప్లస్ k ఇంటూ దో బై దో z ఆఫ్ z క్యూబ్ 3z². ఓకేనా ఫ్రెండ్స్, 1, minus 1, 2 అనేది ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. 1, minus 1, 2, ఓకే, 4 ఇంటూ మైనస్ 1 మైనస్ 4i ప్లస్ 4x 2 స్క్వేర్ 4, 4 3 12 ప్లస్ 12k. సో డాట్ ప్రోడక్ట్ అనేది 0 అని చెప్పాను కదా. సో మీరు డాట్ ప్రోడక్ట్ చేయండి. 1, minus 1, 2 అనేది ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. సో i ఇంటూ 2a ఇంటూ 1 మైనస్ a ప్లస్ 2 ప్లస్ j ఇంటూ మైనస్ b అంటే మైనస్ bz మైనస్ 2z, ఓకే, ప్లస్ k ఇంటూ మైనస్ b ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ b, ఓకేనా. ఈ టర్మ్ 2a మైనస్ a మైనస్ 2, ఓకేనా. ఓకే, క్లియర్గా రాద్దాము. del phi1 ఈక్వల్స్ టు a మైనస్ 2 ఇంటూ i బార్ మైనస్ z ప్లస్లో మనం సబ్స్టిట్యూట్ చేయలేదా, మైనస్ b ఇంటూ z2 మైనస్ 2zb 2b ఇంటూ j బార్ ప్లస్ k బార్ ఇంటూ b, ఓకే. del phi2 ఈక్వల్స్ టు మైనస్ 4i ఇక్కడ j పెట్టాలి
minus 4i plus 4j bar plus 12k bar. Del phi 1 dot del phi 2 ఈక్వల్స్ టు 0 ఫ్రెండ్స్. ఎందుకంటే దే ఇంటర్సెక్ట్ ఆర్థోగనల్లీ అని వాడే ఇచ్చాడు కాబట్టి del phi 1 డాట్ del phi 2 అనేది 0కి ఈక్వల్ చేయాలి. సో a minus 2 into minus 4 into a minus 2 minus 8b plus 12b equals to 0. Minus 4 into a minus 2 plus 4b, 12b minus 8b, so 0. Minus 4 into a minus 2 plus 4 into minus 1 equals to 0. b equals to 1 కదా, so b plus లో 1 పెట్టండి. Minus 4a plus 8 plus 4 equals to 0. Minus 4a equals to minus 12. So a equals to 3. సో ఏ వాల్యూ అనేది 3, బి వాల్యూ అనేది 1. మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఏ వాల్యూ, బి వాల్యూ. వాడు ఫైండ్ అవుట్ చేయమనింది ఏ, బి వాల్యూస్. సో ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లం అనేది ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీరు ఈ ప్రాసెస్ అనేది నేర్చుకోండి. ఒకవేళ ఏమైనా అర్థం కాలేదంటే సొల్యూషన్ చేసేటప్పుడు నేను అక్కడక్కడ కొంచెం స్పీడ్ వెళ్తున్నాను, అక్కడక్కడ కొంచెం స్లోగా వెళ్తున్నాను. మీకైనా ఏ పాయింట్ అర్థం కాకపోయినా నాకు కింద కామెంట్స్లో తెలియచేయండి. మీ డౌట్ అనేది రెక్టిఫై చేస్తాను. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్స్లో నేను డైరెక్షనల్ డెరివేటివ్స్ అలాగే డైవర్జెన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. కానీ డైరెక్షనల్ డెరివేటివ్స్ ఎక్కువ టైం పట్టేసింది, లెంత్ కూడా ఎక్కువైపోయింది. సో నేను నెక్స్ట్ పార్ట్లో మీకు డైవర్జెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా డైవర్జెన్స్, కర్ల్, వెక్టార్ ఐడెంటిటీస్ చెప్తే మనకి చాప్టర్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఈ 3 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 10 మార్క్స్ క్వశ్చన్స్ అని ఎక్కువ ఈ కాన్సెప్ట్స్ మీద అడుగుతుంటాడు. నేను డైరెక్షనల్ డెరివేటివ్స్ మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడుగున్నారు కాబట్టి కొన్ని మోడల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కవర్ చేయడానికి ఎక్కువ ప్రాబ్లమ్స్ తీసుకొని చెప్పాను. సో టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పార్ట్లో మీకు ఖచ్చితంగా డైవర్జెన్స్ అనేది అందిస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజెస్లోని ఫ్రెండ్స్కి, అలాగే డిఈవిసి అనే సబ్జెక్ట్ ఉన్న ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే ఏమైనా కొత్త పాయింట్స్ ఉంటే వాళ్ళు కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం అనేది మీకు హోంవర్క్గా ఇస్తున్నాను. హోంవర్క్ కాదులేండి, చిన్నపిల్లలకు ఉన్నట్టు చెప్పడం ఎందుకు. ఈ ప్రాబ్లం అనేది మీరు ట్రై చేయడానికి వదిలేస్తున్నాను. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ 5x, y, z ఈక్వల్స్ టు x² yz ప్లస్ 4xz² at the point 1, -2, 1 in the direction of normal at the surface. f of x, y, z ఈక్వల్స్ టు x log z minus y² at -1, 2, 1. ఫ్రెండ్స్, ఇది ప్రాబ్లం కొంచెం పెద్దగా అనిపించవచ్చు, కానీ కాన్సెప్ట్ మన చేతిలో ఉంది కాబట్టి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏమంటున్నాడు, 5కి డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోమంటున్నాడు. వెక్టార్ ఏమన్నాడు, ఏ డైరెక్షన్ ఆఫ్ వెక్టార్లో అన్నాడు, నార్మల్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఎఫ్ అంటున్నాడు. మీరేం చేయాలంటే ఫస్ట్ డెల్ ఎఫ్ అనేది కనుక్కోవాలి. ఈ డెల్ ఎఫ్ అనేది వెక్టార్. సో మనం దీన్ని యూనిట్ వెక్టార్లో కన్వర్ట్ చేయాలంటే మోడ్ ఆఫ్ డెల్ ఎఫ్. డెల్ ఎఫ్ అనేది కనుక్కొని ఈ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అది కూడా చెప్పాలా, చెప్పని అవసరం లేదు. డెల్ ఎఫ్ బై మోడ్ డెల్ ఎఫ్. సో ఈ బార్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈ బార్ కనుక్కున్న తర్వాత గ్రాడ్ ఫై అనేది కనుక్కోండి. గ్రాడ్ ఫై అంటే డెల్ ఫై. సో డెల్ ఫై క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎక్స్ ప్లేస్లో, వై ప్లస్, జెడ్ ప్లేస్లో వాడు ఇచ్చిన పాయింట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వెక్టార్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఈ బార్ డాట్ డెల్ ఫై అనేది చేసినట్లయితే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నేను ఒకసారి సొల్యూషన్ కూడా చూపిస్తాను. మీరు కానీ ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసి మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ రాంగ్ వెరిఫై చేసుకోవడానికి మాత్రమే సొల్యూషన్ అనేది చూడండి. లేకపోతే ఫస్ట్ సొల్యూషన్ చూసేసి ఇంకేముందిలే చేసేదని అనుకోకండి. మ్యాథ్స్ కాబట్టి ఎంత చేస్తేనే మీకు అంత అర్థమవుతుంది. ఓకేనా. ఫస్ట్ డెల్ ఫై అనేది కనుక్కున్నాడు. డెల్ ఫై అంటే ఇది, అంటే గ్రాడ్ ఫై అనేది కనుక్కున్నాడు. నెక్స్ట్ పాయింట్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేశాడు. అప్పుడు ఈ వెక్టార్ అనేది వచ్చింది. నెక్స్ట్ వాడు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్మల్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఎఫ్ అంటున్నాడు కాబట్టి గ్రాడ్ ఎఫ్ అనేది కనుక్కున్నాడు, అంటే డెల్ ఎఫ్. ఇందా చెప్పాను కదా, డెల్ ఎఫ్ అనేది కనుక్కున్నాడు. డెల్ ఎఫ్ ప్లేస్లో, డెల్ ఎఫ్లో ఎక్స్ ఈక్వల్స్ టు -1, వై ఈక్వల్స్ టు 2, జెడ్ ఈక్వల్స్ టు 1 అంటే ఈ పాయింట్ అనేది వాడు సబ్స్టిట్యూట్ చేశాడు.
సో గ్రాడ్ ఎఫ్ అనేది వచ్చేసింది. ఈ బార్ ఇస్ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ గ్రాడ్ ఎఫ్ కాబట్టి -4j బార్ k బార్ బై √16 + 1 అంటే 4² + 1 దాన్ని మాగ్నిట్యూడ్‌తో డివైడ్ చేశాడు. అప్పుడు మీకు యూనిట్ వెక్టర్ అనేది వచ్చేసింది. సో ఈ బార్ డాట్ గ్రాడ్ ఎఫ్ చేస్తే గ్రాడ్ ఎఫ్ అనేది మనం పైన గ్రాడ్ ఫై అనేది మనం పైన కనుక్కున్నాం కదా. గ్రాడ్ ఫై ఫ్రెండ్స్, గ్రాడ్ ఫై. సో మీకు 14/√17 అనేది వస్తుంది. ఈ ఆన్సర్ వస్తే మీరు చేసిన ప్రాసెస్ అనేది కరెక్ట్ అన్నట్టు. ఒకవేళ ఈ ఆన్సర్ రాలేదంటే మీరు ఎక్కడో చిన్న మిస్టేక్ చేసి ఉంటారని అర్థం. దాన్ని తర్వాత చూసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బట్